అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి అసలు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు కేటాయించినట్లయితే అదనంగా ఇంకొక 988 కోట్లు ఇచ్చి నిన్న మొన్న ఒక 2 రోజుల క్రితం డయాఫ్రమ్ వాల్ ఏదైతే దెబ్బతిన్నదో ఒక 6 మీటర్ల ఎగువన మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కూడా గత 5 సంవత్సరాల కాలంగా అసలు నిర్వీర్యంగా ఒక పాడుబడినటువంటి ప్రదేశంగా ఇవాళ అమరావతి కనపడుతూ ఉంటే అమరావతి నిర్మాణం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్ల రూపాయలు అందించడం మాత్రమే కాకుండా హట్కో మాధ్యమంగా కూడా 11,000 కోట్ల రూపాయలని ఇవాళ అమరావతి నిర్మాణానికి అందివ్వడం జరిగింది. మరి పంచాయతీరాజ్ చూసుకున్నట్లయితే 4,800 కోట్లు ఇవాళ రోడ్లు వేస్తున్నారు, లేదా రోడ్ల రిపేర్ రాష్ట్రంలో జరుగుతున్నది అంటే ఇది కేంద్రం అందించినటువంటి సహకారం. కనుక అన్ని విధాలా కూడా ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలు మీరు చూసుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు తన సహకారాన్ని అందిస్తూ తన నిబద్ధతను చాటుకుంటూనే వస్తుందనేటువంటి విషయం మీరు ఇక్కడ గమనించాలి.